బ్యాక్ మెడల్ మంచి సినిమా చూసిన చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్ మ్యూజిక్ ఆరోగ్యం కానీ చాలా బాగుంది. ఈ సినిమా ఇంత బాగుంది నాకు ఏం కారణం డైరెక్టర్ అనమాట. సూపర్ గా ఉంది సినిమా. ఎక్కడ ఇంత అంత ఇంత కూడా కాంప్రమైజ్ కాదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే హైలైట్ ఉంటా. అంతే చెప్తాను నిజంగా నా పేరు సినిమా తర్వాత అన్న ఎలాంటి సినిమా తీస్తారో వెయిట్ అనుకున్నా. అన్నయ్య ఎక్కడ ఉన్నావు అన్నయ్య? అన్నయ్య హీరో గారు రండి. అయ్యో బ్రో రండి బ్రో. అసలు మామూలుగా లేదు. చాలా 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 బాగుంది సినిమా. అంటే చాలా మంది అసలు సినిమా స్టార్ట్ అయిన కొంతమంది గ్యాప్ వచ్చినప్పుడు సూపర్ అన్న. సినిమా నిజంగా నా పేరు సినిమా తర్వాత వచ్చే సినిమా తెలుగు ఇండస్ట్రీలో సూపర్. నిజంగా ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలో ఈజ్ ద బెస్ట్ సినిమా భయ్యా. చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే గాల్లో మేకలు కట్టేస్తారు. అలాంటి వాళ్ళకి మాత్రం ఒక మంచి చక్కడైన మెసేజ్ ఇచ్చారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఊహించుకున్న నైట్ ఏదో అయిపోవాలి, సంపాదించాలి, గొప్పలు అయిపోవాలంటారు కానీ కష్టపడితే ఏదైనా సంపాదించగలుగుతా, ఏదైనా చేయగలుగుతాం. అలాంటి వాళ్ళు నిజంగా హీరోగా క్యారెక్టర్ నిజంగా ప్రతి సినిమాలో ఈ క్యారెక్టర్ వైజ్ అయితే వేరే చాలా బాగుంది. అలాగే ఈవెంట్ చాలా బాగా యాక్ట్ చేశారు. సూపర్ చాలా చాలా బాగుంది. చాలా బాగుంది నిజంగా. సూపర్ నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంతమంది హీరోయిన్ నిజంగా చెప్తున్నా మన క్యారెక్టర్ తన చూడాలి. సూపర్ చాలా బాగుంది. సూపర్ మూవీ. ప్రతి ఒక్కరు అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సూపర్ సూపర్ మూవీ చాలా బాగా నచ్చింది. అలాగే బీజం అయితే చాలా బాగుంది. కెమెరా నిజంగా లొకేషన్స్ కానీ సూపర్ పర్ఫెక్ట్ సినిమా. రేపు ఫ్రైడే కదా చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు చూడాల్సింది సూపర్ హిట్ మూవీ. థ్యాంక్ యూ. బేగం మేడం సినిమా చూసిన భయ చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడగలిగిన సినిమా. ప్రతి ఒక్క సెంటిమెంట్ ఫ్యామిలీలో సెంటిమెంట్స్ ఏవైతే విధంగా ఉంటాయో, బ్రదర్ సెంటిమెంట్ అయినా, భార్య భర్త సెంటిమెంట్ అయినా ఒక ఊహలో బతికేస్తుంటారు అందరూ. అరే మనం ఒక ఆటలు పట్టాయిస్తే మనం ఏదో ఇక సాధించేసి ఏమంటారు లక్షలు సంపాదిద్దామని చెప్పేసి ఎప్పుడైనా సరే మన కష్టమే మనకి మన ఫలితం దక్కుతున్న ఫ్యామిలీ కాపాడుతుంది. కంపల్సరీ ఎవరైతే అరే మనం బైక్ వదిలేసి లేకపోతే కష్టాన్ని వదిలేసి బయటకు వెళ్ళేసి ఏదో బతికేద్దామని చెప్పి డుక్కీలో బతికే వాళ్ళకి అందరికీ ఒక్కసారి పేమెంట్ సినిమా చూడండి. మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూ సార్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ హీరో గారి క్యారెక్టర్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ యాక్ట్ చేసింది హీరోయిన్ అయితే. చాలా బాగుంది. కంపల్సరీ సార్ కంగ్రాచులేషన్ సార్. వాట్ ఏ ఫిలిం సార్. నా పేరు నేను ఎక్కడైతే భయపడ్డాను ఈ సినిమా చూసిన తర్వాత తెలుగులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్. చాలా మంచి మూవీ. ఫస్ట్ హాఫ్ అని సెకండ్ హాఫ్ అని క్యారెక్టర్ ఫ్యాన్ అయిపోయిన హీరోయిన్ క్యారెక్టర్ అయితే హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేసింది. ఒకసారి మళ్ళీ తెలుగులో ఇలాంటి ఫిలిం తీయాలి కావాలి అని సార్. వండర్ఫుల్ మూవీ. కంపల్సరీ బేగం మీద వచ్చి చూడండి. హ్యాట్స్ ఆఫ్ మూవీ. మంచి బ్లాక్ బస్టర్ ఇంటి వీకెండ్ కంపల్సరీ బేగం మీద వచ్చి చూసి ఎంజాయ్ చేసేదాకా సినిమా. థ్యాంక్ యూ భయ్యా. బేగం మేడలు నిజంగా ప్రతి ఒక్క విలేజెస్ లో పల్లెటూరులో జరిగే రొటీన్ స్టోరీ. తినడానికి తిండి లేకపోయినా మగాడు చాలా గర్వంగా అరే నేను ఏదైనా చేయగలను చేస్తాను అనే పల్లెటూరులో జరుగుతున్నది. సినిమా మాత్రం నిజంగా పీక్స్ అని చెప్పాలి. ఇండిపెండెంట్ గా బతకడం అనేది చాలా కష్టపడ్డారు ఈ సినిమాలో. హీరోయిన్ గారి నిజంగా వేరే లెవెల్ యాక్టింగ్ తీసిన అక్కడక్కడ సీన్లు ఉంటాయన్నా. ప్రతి ఒక్క పల్లెటూరులో ఇంటి పెరిగిన ప్రతి ఒక్కరికి అడ్డాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఏం లేకపోయినా అవతల వారికి షో ఆఫ్ చేసి మనం కూడా రిచ్గా బతకాలి అనే ఆలోచన ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకున్న దాంట్లో హ్యాపీగా ఉంటామో మన లైఫ్ ఉంటుంది అని చూపించే సినిమాలో నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. సో థియేటర్ చాలా మంచి స్టోరీ రాశారు. నాగేష్ గారు కూడా చాలా మంచి నచ్చింది. ఏంటంటే ఆడవాళ్ళకి చాలా మెసేజ్ లాగా ఉంటుంది. భయ్యా పేగ మెడల్ సినిమా ఇప్పుడే చూసి ఇలాగ బయటకు వస్తుందా సినిమా మొత్తం హైలైట్ భయ్యా. ఇప్పుడే చూసాను పేగ మెడల్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. మన
బావ అయితే హీరో అయితే ఇలా క్రూయల్ గా ఉంటారన్నమాట. జరిగే సిచ్యువేషన్ డైరెక్టర్ గారు ఇలాంటి ప్రాబ్లం లేని ప్రతి ఇల్లు లేదు అన్నమాట. అంతా బాగుంది. హీరో గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. హీరోయిన్ గారు అయితే అసలు జీవించారని చెప్పాలి. అంత బాగుంది. ఆ క్యారెక్టర్ అయితే చాలా చాలా కనెక్ట్ అవుతారు. నా డైరెక్టర్ యాదగిరి గారు అయితే చాలా చాలా బాగా చేశారండి. డైరెక్షన్ పరంగా కానీ స్టోరీ పరంగా చాలా ఉంది, చాలా బాగుంది. ప్రొడ్యూసర్ రాకేష్ గారు చాలా మంచి సినిమా ఇచ్చారు. ఈ సినిమా అయితే ఖచ్చితంగా సూపర్ సూపర్ హిట్ అన్నమాట. చాలా బాగా చేశారండి. హీరో హీరోయిన్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఇట్లాంటి స్క్రిప్ట్ ఇట్లాంటి స్టోరీ అంత ఈజీగా తెలుగులో రావు. హీరో గారు యాక్టింగ్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ లో కంపల్సరీ ఏకమిడత పిల్లల్ని చూస్తే మాత్రం ఫస్ట్ ఒక 10 minutes మాత్రం ఒక మామూలు సీరియల్ లాగా మామూలు అయితే ఇక వేరే కంపల్సరీ డైరెక్టర్ గారు నాకు చెప్తే నేను నేర్చుకుంటా. నాకు అంటే లాస్ట్ వచ్చేసరికి కలిసిపోతారేమో అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ అర్థం కాదు మీకు. ఆడియన్స్ మీరు అందరు సినిమా చూడండి, మీకు అర్థం కాదు. ఎంత బాగుందండి సినిమా. రఘువరన్ బేటే బలగంలో గొడవలు ఉంటాయి. రీసెంట్ గా ఫుల్ బ్లాక్ బస్టర్ బలగం ఫుల్ గొడవలు పంచాయతీలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఒక భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది 100% కావాలి భయ్యా. అది మిస్ అయ్యి భర్త అనేటోడు తాగు ఇట్లా అప్పులు చేసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది వాళ్ళు సినిమా. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా మాత్రం పక్కా చూడాల్సిన మూవీ భయ్యా. డైరెక్టర్ గారికి ఎంత బాగా చూపించారంటే వేరే లెవెల్ భయ్యా. అసలు ఇలాంటి సినిమాని ఒక ప్రొడ్యూసింగ్ చాలా లో బడ్జెట్ చేయడం అనేది చాలా అసలు అంటే మామూలు హ్యాట్స్ ఆఫ్ అసలు ఆయనకి. మీరు ఇలాంటి సినిమా స్టోరీని సెలెక్ట్ చేసి ఇంత బెస్ట్ అవుతుంది, ఇంత బెస్ట్ మామూలు కాదు. ఆల్ ద వే మామూలు ఇంత కెరీర్ మామూలు సినిమా అందరు చూడండి, అసలు మిస్ అవ్వకండి. నాకైతే తరలి ఫుల్ నచ్చింది అన్న. ఇప్పుడే నాకపేడల్ మూవీ చూసాను ప్రీమియర్ షో. చాలా సూపర్ ఉందన్న. ఈ చాలా మంది గాలిలో మేడలు కడుతుంటారు కదా, ఈ రియల్ లైఫ్ చాలా మంది ఇప్పుడు మాత్రం థియేటర్లో వచ్చి చూస్తే ఏంటి చాలా రియల్ లైఫ్ ఏం ఇంట్లో ఎలా అయితే జరుగుతుందో కొంతమంది రిచ్ పర్సన్ వాళ్ళ లైఫ్ బెస్ట్ ఎగ్జాంపుల్ మూవీ యాక్టింగ్ మాత్రం